ఉద్యోగరీత్యా రవి తన పుట్టిన ఊరిని వదిలి పట్టణానికి రావలసి వచ్చింది. మీకోసం కష్టపడతాను. కళ్లల్లో ఆశతో, మనసులో బాధ్యతతో తన కుటుంబానికి మంచి భవిష్యత్తు కావాలని కలలు కంటూ నగరంలోకి అడుగుపెట్టాడు. ఆ నగరం జనసంద్రంగా, వేగంగా, పరిచయం లేనిదిగా ఉండేది. ఆ గందరగోళం మధ్య రవి రఘు అనే యువకుడిని కలిశాడు. నెమ్మదిగా స్నేహం మొదలైంది. రవి మరియు రఘు ఒకే చోట పనిచేయసాగారు. తమ కష్టాలకు ఏదో ఒక రోజు ఫలితం వస్తుందని నమ్మి ప్రతిరోజు కష్టపడి పనిచేసేవారు. నెల రోజుల పాటు కష్టపడి వారు సంపాదించిన డబ్బు వారి కుటుంబానికి తిరిగి పంపడానికి సరిపోలేదు. చాలా రాత్రులు వారు ఆకలితో పడుకున్నారు. కాని ఏనాడూ ఫిర్యాదు చేయలేదు. ఒక సాయంత్రం వారు తమ సమస్యల గురించి మాట్లాడుతుండగా చేతన్ అనే వ్యక్తి వారి మాటలు విన్నాడు. తాను నడుచుకుంటూ వచ్చి వారి జీవితాలను మార్చగల ఒక ఆలోచన తనకు ఉందని చెప్పాడు. తన పేరు చేతన్ అని, తాను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నానని, వారి సాయం అవసరమని వివరించాడు. తాను సంపాదించిన డబ్బును సమానంగా పంచుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రఘు ఇంకా రవి మనసులో ఆశతో ఏకీభవించారు. చాలా చర్చల తరువాత వారు భూతాల నేపథ్య వీడియోలు రూపొందించాలని నిర్ణయించుకున్నారు. అది ఉత్తేజకరమైనది, విభిన్నంగా మరియు అవకాశాలతో నిండి ఉన్నదని అనిపించింది. అద్దెకు తీసుకున్న ఇంటిని దయ్యాల కోటగా మార్చారు. ఒకరు భూతంలా నటించారు, ఒకరు ధైర్యంగా గదిలోకి ప్రవేశించారు మరియు మూడవవాడు వీడియోను రికార్డ్ చేశాడు. రోజు రోజుకి వారు వీడియోలు తయారు చేయడం కొనసాగించారు. నెమ్మదిగా వీక్షణలు పెరిగాయి, సబ్స్క్రైబర్లు పెరిగారు. మొట్టమొదటిసారిగా డబ్బు రావడం ప్రారంభమైంది. వారు కష్టానికి చివరికి ఫలితం లభించింది. ఒక రాత్రి చేతన్ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఊహించనిది గమనించాడు. ఆ ఫుటేజ్లో నిజమైన భూతం కనిపించింది. భయపడి వారు వీడియోలు చేయడం మానేయాలని నిర్ణయించుకున్నారు. కొన్ని విషయాలను తాకకుండా వదిలేస్తే మంచిదని వారు నమ్మారు. అని ఆ భూతం వారి ముందు ప్రత్యక్షమైంది. ప్రశాంతంగా మాట్లాడింది. ఆగవద్దని చెప్పి వారికి తన పేరు ఆనంద్ అని, తానొక సాఫ్ట్వేర్ ఉద్యోగినని, తనకి కూడా యూట్యూబ్ వీడియోలు చేయడం ఇష్టమని, కానీ ఆర్థిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందుల వల్ల తనను ఆపేశాయని చెప్పాడు. ఒత్తిడిని తట్టుకోలేక అతని విషాదకరమైన నిర్ణయాన్ని తీసుకున్నానని, తన జీవితాన్ని ముగించుకున్నారని చెప్పాడు. తాను తొందరపడి నిర్ణయం తీసుకున్నానని, తన వల్ల తల్లిదండ్రులు అనుభవించిన బాధ తర్వాత అర్థం చేసుకున్నానని అన్నాడు. రఘు అతని తల్లిదండ్రుల దుఃఖాన్ని ఎవరు బాగు చేస్తారని సున్నితంగా అడుగుతాడు. ఆనంద్ విచారంతో తల వంచుకున్నాడు. ఆ రోజు నుంచి ఆనంద్ మార్గదర్శకత్వంలో ముగ్గురు స్నేహితులు అర్థవంతమైన మరియు అధిక నాణ్యత గల కంటెంట్ను సృష్టించడం ప్రారంభించారు. వారు డబ్బు బాగా సంపాదించి అందులో కొంత భాగాన్ని ఆనంద్ తల్లిదండ్రులతో పంచుకున్నారు. వారి విరిగిన హృదయాలను ఓదార్పునిచ్చారు. పోరాటంగా మొదలైంది, విజయంగా మారింది. స్నేహం, కృషి మరియు కరుణతో రఘు, రవి మరియు చేతన్ ఆనందాన్ని పొందారు మరియు ఒకప్పుడు బాధపడిన ఆత్మకు శాంతినిచ్చారు. నా ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ రోజుకు ఇదే సమాప్తం. థ్యాంక్ యూ. ఎన్నో కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.